ముల్లంగి పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. ముల్లంగి పచ్చడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ముల్లంగి ముక్కలు 1 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, చింతపండు కొద్దిగా, మినప్పప్పు కొద్దిగా, పచ్చిశనగపప్పు 1 టీ స్పూన్, పల్లీలు కొద్దిగా, జీడిపప్పు కొద్దిగా, తరిగిన అల్లం 1 టీ స్పూన్, ఆవాలు 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, ఎండుమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, కొబ్బరి నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. శ్రీకాంత్ గారు స్టార్ట్ చేద్దామా? ముందుగా కొంచెం ఆయిల్ వేసుకుందామండి. ఓకే. కొంచెం పోపు దినుసు వేసుకుంది దీనిలో. ఓకే. సో మినప్పప్పు, శనగపప్పు, కొంచెం పల్లీలు. ఓకే. సో ఇవి ఏంటి మనం ముందు వేయించుకొని అంటే పచ్చడిలోకి ఇవి? పచ్చడిలోకి అండి ఇది. ఓకే ఓకే. సో కొంచెం పచ్చిమిర్చి వేసుకుందాం. సో ముల్లంగి ఇష్టమేనా? మీ ఇంట్లో తింటారా? బాగానే తింటామండి అప్పుడప్పుడు. చాలా మందికి ఎందుకంటే ఆ ముల్లంగి అనగానే అసలు ఫస్టే నో చెప్పేస్తారు. అంటే సాంబార్లో పీసెస్ వేస్తాను. వేస్తారా? ఇలా పచ్చడి ఎప్పుడైనా అంతే. ఓకే. కొంచెం వేగాక ముల్లంగి వేసుకుందాం దీంట్లో. ఓకే. సో కొంచెం వేయించుకుంటే కాస్త దానికి ఉండే ఆ స్మెల్ అంతా కూడా పోతుందేమో కదా. మరి పచ్చిదంటే అది ఒక రా స్మెల్ వస్తూ ఉంటుంది ముల్లంగికి. సో ఈ పచ్చడి ఎక్కడ నేర్చుకున్నారు శ్రీకాంత్ గారు? ఇంట్లో నేర్చుకున్నాను. మీ ఆవిడ దగ్గరేనా? ఓకే. ఎప్పుడైనా ఊరు వెళ్తే ఇంట్లో చేసుకుంటాను అట్లా. ఓ, బయట తింటాం పెద్ద ఇష్టం ఉండదా మీకు? అంటే తింటాము, రెస్టారెంట్ తింటాము. ఓకే. కాకపోతే ఎప్పుడన్నా అదే రెగ్యులర్ గా అన్నా కూడా అంటే సమ్మర్ హాలిడేస్ అలాంటప్పుడు కొంచెం ఎక్కువ వెళ్తుంటారు కదా. నేను ఊరు వెళ్ళినప్పుడు ఆఫీస్ లో రోజు తినలేం కదా హోటల్లో. అదే అదే. సో ఈ ముల్లంగి ఎలా మనకి కొంచెం కలర్ ఏమైనా చేంజ్ అవ్వాలా లేకపోతే దగ్గరికి అయినట్టు అయితే సరిపోతుందా? కొంచెం దగ్గరికి వస్తే చాలండి. ఓకే ఓకే. కొంచెం దీనికి మూత పెట్టేసుకున్నా పర్లేదు, లేకపోతే మగ్గిద్దామా? ఓకే. సో అయితే మీరు చదువుకుందంతా ఎక్కడ? వరంగల్ అండి, కే యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ. సో తర్వాత జాబ్ పర్పస్ ఇక్కడికి వచ్చేసారు? కేయూ తర్వాత ఉస్మాన్ యూనివర్సిటీ. జాబ్ పర్పస్ ఇక్కడికి అంటే ఉస్మాన్ ఇక్కడ చదువుకున్నాను, పొలాడి కాలేజ్ చదువుకున్నాను. ఓకే ఓకే. మీ పెళ్ళి ఎన్నాళ్ళు అయింది? ఇప్పుడు జూన్ లో 10 years కంప్లీట్. 10 years కంప్లీట్ అవుతుందా? సూపర్. అరేంజ్డ్ మ్యారేజేనా? అవునండి. వెరీ గుడ్. సో మీరు పెళ్ళైన దగ్గర నుంచి హైదరాబాద్ లోనే ఉన్నారా? అవునండి. అప్పుడు మీకు వంటలు వచ్చా బాగా? లేదు. మీ ఆయన సాంబార్ నేర్పించారా? లేదు, స్లోగా ఎలా గుర్తులేదు, నేర్చుకున్నాను అలా. ఎలా నేర్చుకున్నారు? ట్రయల్స్ మేబీ అనుకుంటా, ట్రై చేశాను. మరి ఇప్పుడు అంటే యూజువల్ గా జాబ్ చేసే వాళ్ళకి పొద్దున్నే బాక్స్ పెట్టి చేయాలి కదా. అప్పుడు మీ అయితే అప్పుడు తను ఫస్ట్ కన్వర్జీస్ లో చేశారు. అప్పుడు ఏంటంటే ఫుడ్ ప్రొవైడ్ చేసేవాళ్ళు కంపెనీ వాళ్ళు. మీకు ప్రాబ్లం? అప్పుడు ప్రాబ్లం లేదు. నేను మాది యాక్చువల్లీ కంబైన్డ్ ఫ్యామిలీ. నాతో మాకు సిస్టర్ వాళ్ళు ఉండేవాళ్ళు. తను చేసేది వంట. కాస్త 1 year వెళ్ళిపోయింది. వాళ్ళు యూఎస్కి వెళ్ళిపోయాక నాకు అలవాటు అయిపోయింది. కిచెన్ అప్పుడు మీ చేతిలో మీకు అప్పటి నుంచి వంట స్టార్ట్. అది ఒకరుంటే రాదండి, మనము. అవును, అది అంటే ఉంటే అలా చేస్తున్నారు కదా, ఏదో పక్కన కట్ చేసి ఇస్తేనే హెల్ప్ చేస్తే సరిపోతుంది అనిపిస్తుంది. సరిపోతుందండి ఇలాగా? సరిపోతుంది. ఆఫ్ చేసేనా? ఆఫ్ చేసేయండి. సో ఇది కొంచెం చల్లారితే మనము మిక్సీ పట్టుకోవచ్చు కదా. ఓకే, వెయిట్ చేద్దాం. ఓకే. సో మరి మీరు కూడా ఇలాగే మా షోలో వచ్చి పార్టిసిపేట్ చేయాలంటే మాకు SMS చేయాలి. మరి SMS ఎలా చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. సో మెల్లిగా కొంచెం జార్లోకి వేసుకొని మిక్సీ పట్టేద్దాం దీన్ని. ఓకే. సో ఈ పచ్చడి రైస్లోకి బాగుంటుందా లేకపోతే ఇలా దోశలో? రైస్లో బాగుంటుందండి. రైస్లో. బేసిక్ ఈ మధ్య కొంచెం అందరికి ఈ వెజిటబుల్స్ వాల్యూస్ కూడా తెలిసి కాస్త ఎక్కువ వాడటం మొదలు పెట్టారు. యాక్చువల్లీ బీహార్లో వాళ్ళు చాలా తింటారు. రాడిష్ ముల్లంగి వాళ్ళు బాగా తింటారు. సో నాకు 1 year ఉంటున్నాను. సో మీకు అప్పుడు అలా అలవాటు అయిందా? అలా ముల్లంగి అప్పుడు పరిచయం నాకు. సో దీనిలో కొంచెం చింతపండు వేసుకుందామా? ఓకే. సో కొద్దిగా వాటర్ పోసుకుంది దీనిలో, చింతపండు మిగిలి పోసుకుంది దీనిలో. సో కొద్దిగా పసుపు వేసుకుందాం దీనిలో. ఓకే. సరిపడా ఉప్పు. సో మిక్సీ చేసుకుందాం దీన్ని. సో మనకు వాటర్ కావాలంటే కొంచెం చింతపండు వేసుకుంటే సరిపోతుంది. సో మెత్తగా గ్రైండ్ చేసేయటమేనా, కొంచెం కచ్చాపచ్చాగా ఉంచుకోవాలా? మొత్తం గ్రైండ్ చేసుకోండి. ఓకే.
యా కొంచెం మిక్సీ పట్టేసండి, కొంచెం బాగానే గ్రైండ్ అయిపోయింది. ఓకే. సో ఇప్పుడు కొంచెం పోపు వేసుకుందాం. యా. కొంచెం ఆవాలు, నెక్స్ట్ జీలకర్ర. సో మనకు కావాలంటే ఇందులో కూడా కొంచెం పప్పులు యాడ్ చేసుకోవచ్చు అండి. యాడ్ చేస్తే బాగుంటుంది. యాడ్ చేసుకోవచ్చు అంటే లైక్ మినపప్పు, శనగపప్పు. శనగపప్పు వేసుకోవచ్చు. ఓకే. సో మీ ఇంట్లో స్పైసీగా తింటారా లేకపోతే మీడియం స్పైసీగానా? నేను స్పైసీగా తింటాను, వాళ్ళు కొంచెం తక్కువ మీడియం తింటారు. స్పైసీ. మరి అప్పుడు ఎలాగ పాపం మీకోసం ఒక కారం వంట, మీకోసం ఒక మామూలు వంట? లేదు, చేయను. చేయరా? కారంగా చేయరా? ఓకే. అవును. పిల్లలు ఉన్నారా మీకు? 2 అమ్మాయిలు అండి. 2 అమ్మాయిలు. అదే వాళ్ళు ఉంటే ఇంకా వాళ్ళ చాయిస్ ఫస్ట్ అయిపోతుంది. అదే. సో కరివేపాకు తర్వాత కొంచెం జీడిపప్పు వేసుకున్నాండి. ఓకే. సో అందుకని తక్కువ కారంతోనే వంటలు చేస్తారు. అయినా ఈ మధ్య కొంచెం కారాలు అన్నీ తగ్గించేయమంటున్నారు కదా, కానీ అన్నీ తగ్గిస్తే వంటలు ఏమో టేస్టీగా ఉండవు. సో సరిపోతుంది. అయిపోయిందండి. ఓకే. సో పచ్చడి వేసేసుకుందాము. ఇది ఇలా చూస్తే కొబ్బరి పచ్చళ్ళలాను ఉంది. కొంచెం అలాగే ఉంది చూడడానికి, కానీ టేస్ట్ మాత్రం వెరైటీగా ఉంటుంది, బాగుంటుంది. డెఫినెట్గా, ఎందుకంటే మనకి ఆ ముల్లంగికే చాలా డిఫరెంట్ ఫ్లేవర్ ఉంటుంది కదా. మీ పిల్లలు అన్ని రకాల కూరగాయలు తింటారండి? ఫస్ట్ పెద్ద పాప తింటుంది, చిన్న పాప తిందు. అంటే తను స్మాల్ 5 years old. ఓకే. అందుకని తను పప్పు, చారు అలాంటివే, పెరుగు అంతే. సో అయిపోయిందండి. సో బౌల్లో తీసుకొని గార్నిష్ చేసుకుందాం. సో బౌల్లో తీసుకున్నాం కదా, కొంచెం లైట్గా గార్నిష్ చేసుకుందాం దీన్ని. ఓకే. ఓకే, థ్యాంక్ యూ. సో మరి ముల్లంగి పచ్చడి రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ముల్లంగి పచ్చడి తయారు చేసే విధానం: ఒక పాన్ లో కొబ్బరి నూనె వేసి మినపప్పు, శనగపప్పు, పల్లీలు, తరిగిన పచ్చిమిరపకాయలు, ముల్లంగి ముక్కలు వేసి వేయించాలి. ఇది కాస్త చల్లారాక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. దీనిలో చింతపండు గుజ్జు, పసుపు, ఉప్పు వేసి మిక్సీ పట్టి పచ్చడి సిద్ధం చేసుకోవాలి. పాన్ లో కొబ్బరి నూనె వేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, జీడిపప్పు వేసి వేయించాలి. దీనిలో పచ్చడి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ముల్లంగి పచ్చడి రెడీ.